మహాభారతంలో రెండు శక్తివంతమైన ప్రతిజ్ఞలు, రెండు విభిన్నమైన ప్రయాణాలు. ముందుగా భీష్ముడు కురువంశానికి మూల స్తంభం. తన యవ్వనంలోనే హస్తినాపుర సింహాసనానికి విధేయుడిగా ఉంటానని, దాన్ని అధిష్ఠించిన వారిని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కౌరవులు తప్పుడు మార్గంలో ఉన్నారని తెలిసిన పాండవులను చూసి బాధపడిన తాను చేసిన ప్రమాణం ముందు ఈ వ్యక్తిగత భావాలు చిన్నవనిపించాయి. ఇక రెండో వ్యక్తి ద్రోణుడు, రాకుమారులందరికీ గురువు. స్వధర్మాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకుండా నాకు ఆశ్రయమిచ్చిన హస్తినాపురానికి సేవ చేసుకుంటాను అని ప్రమాణం చేశాడు. ఆఖరిలో కురుక్షేత్ర యుద్ధం మొదలైనప్పుడు భీష్ముడు, ద్రోణుడు ఇద్దరూ కౌరవుల వైపు యుద్ధం చేశారు. భీష్ముడు తన ఎమోషన్స్ ని పట్టించుకోకుండా పూర్తిగా తాను చేసిన ప్రతిజ్ఞకి విలువిచ్చాడు. ద్రోణుడు తన ప్రమాణానికి విలువిచ్చినా కూడా మనసులో అంతర్గత సంఘర్షణ అంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ బలంగా పెరిగింది. ఆఖరిగా చనిపోయే సమయంలో కూడా మానసికంగా చితికిపోయాడు. భీష్ముడి ప్రయాణం పర్వతంలా దృఢమైనది. ద్రోణుడి ప్రయాణం అగ్ని జ్వాలలా తనను తానే కాల్చేసింది. ఇద్దరూ మాట తప్పలేదు, కానీ వాళ్ళు నడిచిన దారులు వేరు. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరేమెంచుకుంటారు? భీష్ముడిలా ప్రమాణం కోసం ఎమోషన్స్ ని వదిలేస్తారా, లేక ద్రోణుడిలా మనసులో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటూ ఉంటారా? కమెంట్స్ లో చెప్పండి.